ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపైన ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మంత్రులతో అధ్యయనం కోసం మరో కమిటీని నియమించారు. కాగా ఈ పథకం అమలుపైన తాజాగా ప్రభుత్వం శాసన మండలిలో స్పష్టతనిచ్చింది. జిల్లాలకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో సూపర్ 6 పథకాల అమలు విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ పథకం కింద అందే 6,000 రూపాయలు మినహాయించి ఒక్కో రైతుకు 14,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మే నెలలో ఈ 2 పథకాల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తాజాగా శాసన మండలిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితమని వెల్లడించారు. శాసన మండలిలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు పివి సూర్యనారాయణరాజు ఉచిత బస్సు అంశం ప్రస్తావించారు. దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని, ఇప్పుడు దీని అమలుపైన స్పష్టత ఇస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు కోసం ఆర్టీసీలో కొత్త బస్సులతో పాటు సిబ్బంది అవసరం గురించి నివేదిక ఇచ్చారు. 3 మంత్రులతో ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. పథకం అమలు చేస్తున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకలో అధ్యయనం చేశారు. ఆర్థికంగా భారం, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన, పథకం అమల్లో సమస్యల గురించి ఆరా తీశారు. రానున్న ఉగాది నుంచి ఈ పథకం అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఈ సమయంలో మంత్రి సంధ్యారాణి ప్రకటన ద్వారా రాష్ట్ర పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పరిమితం చేయనున్నట్టు స్పష్టమవుతోంది.